పంచుకుంటారని ఆశిస్తూ మరొకసారి అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నెక్స్ట్ విద్యా కమిటీ చైర్మన్ గారు మాట్లాడాల్సింది. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మీరు మొన్న ఎలక్షన్ జరిగింది, మీ అందరికీ తెలియదు ఆ తర్వాత రిజల్ట్ ఏం జరిగింది అనేది. మన పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా శ్రీ లక్కపోగు రాజేష్ గారు ఎంపిక కావడం జరిగింది. ఒకసారి అందరు కర్తార్థంతో. అలానే చైర్మన్ గా ఉండాల లక్ష్మి గారు, వస్తీ వాళ్ళ అమ్మగారు. రాజేష్ గారేమో లక్కపోగు షారోన్ వాళ్ళ నాన్నగారు. ఉండాల లక్ష్మి మదర్ ఆఫ్ ఉండాల వస్తీ. వచ్చారమ్మా, నాన్న వచ్చారా? సరే, వైస్ చైర్మన్గా ఎంపిక కావడం జరిగింది. మరి పెద్దలు రెండు మాటలు తర్వాత పాఠశాల కృషికి ఎంతో సేవ చేసిన వారు మాట్లాడవలసిందిగా శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా. స్వాతంత్ర 78 స్వాతంత్ర దిన శుభాకాంక్షలు మీ అందరికీ. మన మాధవి గారి, హెచ్ఎం మేడం గారికి, మిగతా ఉపాధ్యాయులకి, తోటి ఆశీర్వాదాలు అందరికీ. 1983-82లో మీకు మీ తాతగారులు కానీ మీ నాన్నగారులు కానీ చదువుకునేటప్పుడు ఈ స్కూల్ ఇక్కడ లేదు. మన విద్యాదాత గంగూరి పిచ్చి చౌదరి గారు మీ అందరి కోసమని, ఆయన మహానుభావుడు, ఈ స్కూల్ని ఎంతో కృషి చేసి అందరి చేత మాట్లాడించి అందరి సహకారంతో స్కూల్ నిర్మించడం జరిగింది. అంతకుముందు 7వ తరగతి దాకానే 10th క్లాస్ కావాలంటే మన గుడిపాడు కానీ కుంగలగుంట కానీ వెళ్ళాల్సి వచ్చేది. కుంగలగుంట అది ఎట్లా, ఈ రోడ్లన్నీ ఏమి లేవు, ఇంత లోతు నీళ్లలో పోవాల్సి వచ్చేది. గుడిపాడే కుంగలగుంట లేదు, గుడిపాడు. వీళ్ళ నాన్న చెబుతుండేవాళ్ళు నాకు, సుభాన్ మాకు అటు లోతు నీళ్ళలో పోయేవాళ్ళం. పొద్దున్న పోతే ఒక రోజు రాకపోతే అక్కడ మావిళ్ళపల్లి అనవయ్య గారని వాళ్ళు కూడా అక్కడ స్కూల్ కట్టించి మన ఇప్పుడు ఒక రోజు రాని వాళ్ళ పిల్లలకి మొత్తం భోజనాలు పెట్టేవాళ్ళు. వాళ్ళు అంత కృషి చేశారు పెద్దలు. కాబట్టి మీరు ఇది గ్రహించి బాగా ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు పిల్లలకి మీరు డెవలప్ కావాలంటే ఈ స్కిల్స్ తోటి మీరు బాగా చదువుకొని బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా అవసరం అయితే పిల్లలకి కానీ చెప్పండి, మేము తర్వాత మన పాఠశాలలో 10th క్లాస్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలకి ప్రతి సంవత్సరం గోల్డ్ మెడల్ బహుమతిగా ఇస్తున్నారు. ఖాన్ డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు రాలేని సందర్భంగా వారి తరఫున మేడం గారు వచ్చున్నారు. మేడం గారు మాట్లాడాల్సింది. డాక్టర్గా పనిచేసినటువంటి శ్రీ ఎన్ వీరభద్రయ్య గారు. వీరభద్రయ్య గారు మన పాఠశాలకు లాస్ట్ జనవరి 26వ తారీఖున మన పాఠశాల సందర్శించడం జరిగింది. ఊరికే ప్రోగ్రామ్కి రాలేదు. ఆ రోజున కూడా చెప్పాను నేను, 10,000 రూపాయలు క్యాష్ ఇమ్మీడియట్గా మనం అడగకుండానే మన చేతికి ఇచ్చేసి వెళ్ళారు. సో దాంతో మనం ఒక 8 చైర్స్, పిల్లలకి అన్నం తినడానికి కావాల్సిన ప్లేట్లు ఒక 20 ప్లేట్లు, ఆ ప్లేట్లు వేసుకోవడానికి స్టాండ్లు తెప్పించాము. సార్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కుదరని పక్షంలో ఈసారి ఎప్పుడన్నా వస్తామని చెప్తున్నారు. వారి సంస్థకి ఈ సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత అలానే మిగతా దాతల గురించి నాకు అంతగా క్లారిటీగా లేకపోయినా మల్లయ్య మాస్టారు ఒక్కొక్కరిని పేరు పేరున వారి గురించి తెలియజేస్తారు. మీకు మాట్లాడాల్సిందిగా. మీ అందరిని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతాను. రండి.
మీకు అందరికి నా వందనాలు. బాగా చదువుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాబాయ్ ఏ స్కూల్లో చదువుకున్నాడు తెలుసా? చిన్న బాబాయ్ మీకు అందరూ తెలుసుగా, చిన్న క్లాస్. ఈ బిడ్డని చదువుకోండి, ఈ బిడ్డని చదువుకొని మాస్టర్ అయ్యి మీరు కూడా టీచర్లు మాస్టర్ కావాలని ప్రార్థన చేస్తున్నాను. మీకు అందరికీ ధన్యవాదాలు. మన సర్పంచ్ గారు చాలా స్వీట్ అండ్ షార్ట్గా మాట్లాడారు. మిగతా వాళ్ళు ఎవరైనా గ్రామ పెద్దలు. హలో, స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, తదితర పెద్దలు రామారావు, అటు రామారావు, మిగతా పెద్దలందరికీ నేను నమస్కారం. ఈ ఊరికి మేము 81లో 82లో స్కూల్ తెచ్చాము. మా బాబాయ్ చేత 6 ఎకరాలు అందించి దీనికి పర్మిషన్గా బిల్డింగులన్నీ కట్టించినాం. ఇందిరా గాంధీ లాగా ఆ విధంగా పైకి రావాలా. ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఎవరు మీ ఆడపిల్లలు ఉన్నారో అట్లా డెవలప్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. మీకు అర్థమైందో లేదో కానీ ఈ స్కూలు కట్టడానికి వాళ్ళు ఎంతో శ్రమపడున్నారు కాబట్టి ఈ రోజున వాళ్ళ ఆవేదన తెలియజేశారు. అది వేరే రకంగా మనం ఎవరం మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళండి అని చెప్పడం, పిల్లలు చదువుకోవడానికి మీరు కూడా సహకారం అందిస్తే మేమందరం కృషి చేయడానికి, ఇంకా మీరు ఏం చెప్పినా చేయడానికి కూడా మేమందరం మా స్టాఫ్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. ఇక్కడ లక్ష్మీ పెద్దరామ గారు మాట్లాడారు. కానీ 90 నుంచి నాకు దాదాపు ఈ స్కూల్ తెలుసు. స్కూల్లో ప్రతి సంవత్సరం టీచర్స్ కానీ పిల్లలు కానీ నాకు తెలుసు. అంతకుముందు నాకు చాలామంది చెప్పేవాళ్ళు, మా ప్రధాన గారు కానీ లేదంటే రాంకోటయ్య మాస్టర్ కానీ వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో చెప్పేవాళ్ళు. పిల్లలు కూడా ఉండేవాళ్ళు కాదు, పిల్లలు కూడా వేరే నుంచి తీసుకొచ్చి మన ఊళ్ళో వాళ్ళకి భోజనాలు పెట్టి ఇక్కడే ఎగ్జామ్స్ రాపించారు స్కూల్ తరఫున 10th ఉండాలని. వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఈ రోజుల్లో ఎవడు చేయడు. నాకేంది నాకు ఎంత వచ్చింది అని చూసుకునేవాళ్ళే కానీ అన్నిసార్లు తిరిగి చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడో అప్పుడు హైదరాబాద్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే హైదరాబాద్ ఆడికి వెళ్ళి భువన వెంకటరావు రెడ్డి, ఎన్జీ రామారావు వాళ్ళందరూ కలిసి వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి మనం, ఆవేదన అది. ఓకే, దాన్ని నిలుపుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 1990 నుంచి ఈ స్కూల్లో ప్రతి సంవత్సరం నాకు తెలుసు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు, అప్పుడే కాదు స్కూల్ పెట్టిన కాంచి ఇప్పటి వరకు కూడా హైయెస్ట్ మార్క్స్ వచ్చింది ఈ సంవత్సరమే 520. ఇంతవరకు రాలా. దానికి కారణం ఇప్పుడున్న స్టాఫ్. వాళ్ళు కష్టపడుతున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఇది ఒకటే. ఇంకా గతంలో బాగుంది ఎట్లా ఉంది అని పోల్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ స్కూల్ పెట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్క్స్ ఈ సంవత్సరం మాత్రమే హైయెస్ట్ వచ్చాయి. అది అంటే మంచి మైక్లో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి. ఈ విషయం అందరికి తెలియదు కాబట్టి గ్రామస్తులందరికీ చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడున్న స్టాఫ్ ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు. ఇందులో కూడా హెచ్ఎం గారు అయితే 7 గంటలకే ఇక్కడ ఉంటారు, 6-6:30 అయితే ఇంటికి వెళ్ళేవరికి మన ఊళ్ళోనే ఉంటున్నారు. దాదాపుగా ఉన్నారని చెప్పడం కాదు, 90 నుంచి నేను చూసా హెచ్ఎంస్ని కానీ టీచర్స్గా అందరం చూసా, ఎవరూ లేరు. మన మిత్రులు కూడా ఉన్నారు మాకన్నా కొంచెం సీనియర్స్, వాళ్ళకి కూడా తెలుసు ఇక్కడ స్కూల్ వ్యవహారం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న హెచ్ఎంస్లో ఎవరు అంతసేపు లేరు, స్కూల్లో లేరు. హెచ్ఎం గారు మాత్రం స్పెషల్గా బాగా కష్టపడుతున్నారు. సార్స్ గురించి చెప్పేది ఏముందంటే ఇంక వాళ్ళకి మా మార్క్స్ క్రైటీరియా అద్భుతమైన మార్క్స్ వచ్చి ఈ సంవత్సరం చివరిలో కొంచెం అబ్బాయికి ఎంత బాగాలేక కొంచెం దెబ్బతిన్నాడు కానీ లేకపోతే 550 రావాల్సినాడు. అందుకని స్టాఫ్లో ఎటువంటి ఇబ్బంది లేదు. పేరెంట్స్ దగ్గర ఏంటంటే మొన్న మేము కూడా చూసాం, ఆ పనికి వెళ్తే 500 వస్తున్నాయి, ఇక్కడ ఉంటే ఏమొస్తాయి మాకు. అది రోజు పడిపోతే అమ్మోడు ఇస్తున్నారు కదా, అట్లాగే పేరెంట్ మీటింగ్ వచ్చినప్పుడు కూడా 500 ఇస్తూ ఉంటారేమో. అది లేదంటే వెళ్ళిపోతున్నారు. కొంచెం పేరెంట్స్ అనేది చాలా తక్కువ ఉంది అవేర్నెస్ పిల్లల మీద. ఇంటి దగ్గర బడిలో మేము రోజు చూస్తూనే ఉంటారు, బడిలో స్కూల్ ఏం చెప్పారు, మాస్టర్ వాళ్ళు ఏం చెప్పారు, ఈరోజు చదువురా అని చూస్తూనే ఉన్నారు ప్రతి తల్లిదండ్రులకి. కానీ పట్టించుకునే వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు. చదువు మీద ఇంకా శ్రద్ధ రావాలి.
గ్రామస్తులకు రావాలి. తల్లిదండ్రులకు వస్తే పిల్లలకి ఏం తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి తెలిసిందే నిజం అనుకుంటారు. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, సభ అధ్యక్షులు హెచ్ఎం గారికి, సర్పంచ్ గారికి, ఎస్ఎంసీ చైర్మన్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, స్కూల్ డోనర్ శ్రీనివాసరావు గారికి, మిగతా గ్రామ పెద్దలు, నాతోటి ఉపాధ్యాయులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్పీచ్ అయితే పెద్దగా స్వాతంత్రం గురించి అయితే అందరూ చెప్పుకుంటారు, మీకు తెలుసు, దాని గురించి మాట్లాడను. కానీ మన స్కూల్ డెవలప్మెంట్ కోసం మన గ్రామంలో చాలామంది దాతలు ముందుకొచ్చి ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం మనకి చాలా ఎంతంటే మన గవర్నమెంట్ కూడా చేయలేని కార్యక్రమాలు మనకి చేస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ముందు గంగూరి పిచ్చయ్య గారు ఈ స్థలం ఇవ్వటం కానీ స్కూల్గా నిర్మించడం కానీ జరిగింది. వాళ్ళు లేకపోతే ఇంతమంది డాక్టర్ ఈ మన రాష్ట్రంలో కానీ ఉన్న గ్రామాల్లో ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు మన కొత్తపల్లి ఇంకెక్కడ లేరు. దానికి కారణం ఈ స్కూల్ ఉండటం వల్లే. ఏంటంటే వేరే ఊరు వెళ్ళి అందరూ చదువుకోలేరు. ఆ స్కూల్ కట్టి ఇంతమందికి వెలుగునిచ్చిన పిచ్చయ్య గారికి ఎక్కడున్నా మా గ్రామస్తులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఆ సంప్రదాయాన్ని పోగొట్టకుండా శ్రీనివాసరావు గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఏమడిగినా స్కూల్కి కంప్యూటర్ కానీ ప్రింటర్ కానీ, ఈ మధ్య అమ్మాయిల బాత్రూమ్కి వాటర్ లేవు, రన్నింగ్ వాటర్ వేయించింది వారే. కానీ పేరు చెప్పొద్దన్నారు, పేరు రాపియొద్దన్నారు, కానీ ఎక్కడా చెప్పుకోలేదు మేము. స్పీచ్ అయితే పెద్దగా స్వాతంత్రం గురించి అయితే అందరూ చెప్పుకుంటారు, మీకు తెలుసు, దాని గురించి మాట్లాడను. కానీ మన స్కూల్ డెవలప్మెంట్ కోసం మన గ్రామంలో చాలామంది దాతలు ముందుకొచ్చి ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం మనకి చాలా ఎంతంటే మన గవర్నమెంట్ కూడా చేయలేని కార్యక్రమాలు మనకి చేస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ముందు గంగూరి పిచ్చయ్య గారు ఈ స్థలం ఇవ్వటం కానీ స్కూల్గా నిర్మించడం కానీ జరిగింది. వాళ్ళు లేకపోతే ఇంతమంది డాక్టర్ ఈ మన రాష్ట్రంలో కానీ ఉన్న గ్రామాల్లో ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు మన కొత్తపల్లి ఇంకెక్కడ లేరు. దానికి కారణం ఈ స్కూల్ ఉండటం వల్లే. ఏంటంటే వేరే ఊరు వెళ్ళి అందరూ చదువుకోలేరు. ఆ స్కూల్ కట్టి ఇంతమందికి వెలుగునిచ్చిన పిచ్చయ్య గారికి ఎక్కడున్నా మా గ్రామస్తులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఆ సంప్రదాయాన్ని పోగొట్టకుండా శ్రీనివాసరావు గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఏమడిగినా స్కూల్కి కంప్యూటర్ కానీ ప్రింటర్ కానీ, ఈ మధ్య అమ్మాయిల బాత్రూమ్కి వాటర్ లేవు, రన్నింగ్ వాటర్ వేయించింది వారే. కానీ పేరు చెప్పొద్దన్నారు, పేరు రాపియొద్దన్నారు, కానీ ఎక్కడా చెప్పుకోలేదు మేము. విన్నారుగా, అడిగిన ఎమ్మని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎక్కడ ఉండరు. కొత్తపల్లి వాళ్ళు అంటేనే మంచివాళ్ళు. ఏం కావాలన్నారు గవర్నమెంట్తో బండే లేదా. నాడు నేడు 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి గవర్నమెంట్ చేసిన అన్ని స్కూల్లో, కానీ మన ఊళ్ళో మన గ్రామస్తులే చేశారు. ఆ తర్వాత వచ్చేసి అక్కడ మన లక్ష్మీ గారు ఆధ్వర్యంలో 2 గదులు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఆ దరి గదులు జీపీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో నిర్మించారు. మనం సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. హాని చేసిన వాడిని మర్చిపోయిన ఇబ్బంది లేదు, కానీ సహాయం చేసిన వాళ్ళు మాత్రం మర్చిపోకూడదు. ఆ తర్వాత మన తాళపనేని శ్రీరామకృష్ణ అమెరికాలో ఉంటాడు, మిత్రుడు. ఆ పిల్లలకు తాగడానికి మంచినీళ్ళు ఇబ్బంది అవుతుందంటే వాటర్ ట్యాంకు మోటార్ ఇచ్చారు, ఎమ్మటే డొనేషన్ చేశారు. తర్వాత ఉడత వేరే గారు అబ్బాయి బీరువాలో ఇచ్చారు. మన సీని గారు కూడా ఒక బీరువా డొనేట్ చేశారు. తర్వాత నంద్యాల భద్రయ్య గారు మొన్న వచ్చి ఒక 10,000 ఇచ్చారు. కుర్చీలు ఎన్ని లేవంటే మనకి డొనేషన్ చేశారు. గతంలో చిన్నకోట మస్తాన్ గారు ఉండేవాళ్ళు, ప్రమాదవశాన్ని చనిపోయారు. చాలా మంచి వ్యక్తి. మన గ్రామంలో 10th ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి 2012, 15 ఆ టైంలో శ్యాంబాబు గారు వీళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకొని పిల్లలకి 4,000, 5,000 స్కాలర్షిప్ ఇచ్చారు ఆ రోజుల్లోనే. ఈరోజు శ్యాంబాబు గారు ఇక్కడ ఉంటాం మన అదృష్టం. లేరనుకున్నా, లేకపోతే ఖచ్చితంగా పిలవాల్సిన వ్యక్తి.
చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు శ్యాంబాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో. వాళ్ళ కమ్యూనిటీలో కూడా పెన్షన్లు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఎలా ఇస్తుందో వాళ్ళు అలా పెన్షన్లు ఇస్తున్నారు. నాకు చేసిన ఒక గొప్ప కార్యక్రమం ఇది. మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు మనం అభినందించాలి. ఇక మరొక వ్యక్తి నాసరి మాస్టర్ గారు గత 10 సంవత్సరాల నుంచి కనీసం ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు విలువ చేసే బుక్స్ విద్యార్థులందరికీ ఇస్తున్నారు. ఆ తర్వాత కాండక్టర్ గారు కూడా మన 10th క్లాస్లో 1st, 2nd వచ్చిన విద్యార్థులకి 10 సంవత్సరం గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ పంపిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా డాక్టర్ గారు గోల్డ్ మెడల్ బదులు అమౌంట్ పంపిస్తున్నారు. మేడం గారు వచ్చారు డాక్టర్ గారి తరఫున, మీకు ఇప్పుడు పిలిచి ఇస్తారు. ఆ తర్వాత ఇంకా అనేక మంది దాతలు చాలామంది ఉన్నారు. మన గ్రామంలో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మేము ఇక్కడే కాదు బయట కూడా సంఘాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వాటిల్లో మన ముస్లిం సోదరులు చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మనకి ఎన్నో కార్యక్రమాల్లో సహాయాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. స్కూల్లో కూడా అడుగుతూ ఉంటారు, ఏదైనా ఏది కావాలన్నా మేము ఇష్టానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతూనే ఉంటారు. ఆ తర్వాత పఠాన్ సీని గారు ఉన్నారు. సీని గారు అడిగే పని లేదు, తనే 10 రోజుల ముందే పంపిస్తాడు. ఈ సంవత్సరం కూడా 1st నుంచి 5th వరకు 100 మెంబర్స్కి స్కేళ్ళు, పెన్సిల్, ఏదైతే చాక్మార్ ఒక కిట్లా పంపించారు. చాక్లెట్లు పంపించారు. ఆ తర్వాత ఇంకా అనేక మంది దాతలు ఉన్నారు. వారందరూ కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులు బాగా చదవండి. చరిత్రలో మీకు ఒక పేజీ అన్నా ఉండాలి, కనీసం ఆ పేజీలో మీ పేరన్నా ఉండాలి. మీరు ఆ స్థాయికి ఎదగాలి. ఎదిగినప్పుడే మిమ్మల్ని సమాజం గుర్తిస్తుంది. లేకపోతే అందరిలాగే వస్తారు, పోతారు, వచ్చి పోయేవాళ్ళే. కానీ ఈ సమాజంలో కొంతమంది మాత్రమే ఇచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు భూమి నుంచి చెడిపోయేలోపు ఎంతో కొంత సమాజానికి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అలా స్థాయిలో మీరు కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని మంచి పొజిషన్కి రావాలని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి, టీచర్స్కి, గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరినీ ఆహ్వానిస్తూ పఠాన్ శ్రీని గారికి కాల్ చేయడం జరిగింది. సార్ నేను మధ్యప్రదేశ్లో ఉన్నానండి, రాలేకపోతున్నానని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా చాకర్స్ పంపించారు. ఒకసారి సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ చెప్పారు ఇందాక నాసరి మాస్టర్ మీరు మొన్న వచ్చారు కూడా చూస్తుంటారు అందరు కూడా. ఆ బ్లాక్ కట్టించారని చెప్పాను. నాసరి మాస్టర్ అందరికి ఐడియా ఉన్నారు కదా. మరి ప్రతి నాడు నేడు స్కూల్స్లో అన్ని స్కూల్స్కి దాదాపు మన మండలంలో ప్రతి స్కూల్కి కూడా హై స్కూల్స్కి ఐఎఫ్పి ప్యానల్స్ మన టెక్నాలజీ పరంగా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వీలుగా 6th to 10th క్లాస్ వాళ్ళకి ఐఎఫ్పి ప్యానల్స్ అన్ని స్కూల్స్కి వచ్చున్నాయి. మరి మన స్కూల్ మాత్రం నాడు నేడు లేదు కాబట్టి మనకి ప్యానల్ కోర్స్ రాలేదు. మరి సార్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి ఐఎఫ్పి ప్యానల్స్ వినుకొండ హై స్కూల్లో ఎక్సెస్గా ఉన్న ఒక 5 ప్యానల్ కోర్స్ని ఇక్కడికి తెప్పించడం జరిగింది. నేనే ఇన్స్టాల్మెంట్ ఖర్చు కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు నేనే భరిస్తానని చెప్పి సారు ఒప్పించి ఆ ప్యానల్ కోర్స్ని ఇక్కడ తెప్పించడం జరిగింది. త్వరలోనే వాటిని ఇన్స్టాల్ చేసి మీ క్లాస్ రూమ్లో పిలిచడం కూడా జరుగుతుంది అనమాట. సార్ ఇంత ఒక్కొక్క ప్యానల్ కోర్స్ 5 lakhs ఖర్చు ఉంటుంది. అలాంటివి 5 కోర్స్ మనకు తెప్పించారు. అంటే గవర్నమెంట్ వస్తువులే అయినా ఇన్స్టాలేషన్ ఖర్చు అంతా కూడా ప్రధాన సభాముఖంగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఇంకెవరైనా పెద్దలు మాట్లాడదలుచుకుంటే పిల్లలందరినీ ఉద్దేశించి వాళ్ళ ఆశిస్తుంటే ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకి నా ఆశీస్సులు తెలుపుకుంటున్నాను. స్కూల్ హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకు, మామూలు సర్పంచ్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, పెద్దల కృష్ణయ్య గారికి, శ్రీనివాసరావు గారికి, నాతోటి మిత్రులు సహోదరులందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు చెప్పింది బాబాయ్. ఆ రోజుల్లో మేము కుంకుమంట వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చదువుకునేవాళ్ళం. మాకు లాస్ట్ మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ ఇబ్బందులు మీరు
రాకుండా బాధపడి వాళ్ళు కూడా గుడిపాడు పోయి చదువుకున్నారు. వాళ్ళ తర్వాత మేము గుమ్మడి వెళ్ళి చదువుకున్నాం. ఆ ఇబ్బందులు రాకూడదని మన ఊళ్ళో స్కూల్కి బాగా కష్టపడి తీసుకొచ్చి ఊరు డెవలప్ కోసం చాలా ఉపయోగపడ్డారు. అతను ఆవేదన అర్థమైంది. అలాగే మరి మన కొరకు మీ కొరకు ఇంతమంది సహకారాలు ఇప్పుడు మా హెచ్ఎం గారు చెప్పినట్టు నాసరీ మాస్టర్ కానీ ఇంకా మేము కానీ ఏమన్నా కావాల్సిందే స్కూల్కి ఉపయోగపడుతున్నాం. ఇంకా మాకంటే పెద్ద ఉన్నత స్థాయి కూడా చేయాలనే ప్రోత్సాహం ఉంది. కాకపోతే మీరు దాన్ని ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకుంటే మీకు స్కూల్కి ఏం కావాలన్నా మా వలన మీకు ఏ అభివృద్ధి చేయాలన్నా కానీ చేపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ కార్యక్రమానికి మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సంవత్సరం మన స్కూల్లోని 10th క్లాస్లో అమ్మాయిల్లో ఫస్ట్ అబ్బాయిల్లో ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ఇస్తున్నారు. అట్లాగే ఈ సంవత్సరం 1000 రూపీస్ పంపించడం జరిగింది. వారు వచ్చి స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. మేడం ముందుగా పెట్టా ప్రసన్న బాయ్స్లో ఫస్ట్, మీరు కూడా వచ్చి సాధించాలి. అమ్మాయిల ఫస్ట్ పటాన్ హసీనా, బాయ్స్ ఫస్ట్ పిట్టా ప్రసన్న కుమారు, ఇచ్చువారు డాక్టర్ మహబూబ్ ఖాన్ గారు, హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ ఎండి గారు. నెక్స్ట్ గర్ల్స్లో ఫస్ట్ ఇక్కడే ఉంది ప్రసన్న, ఒక నిమిషం ఇక్కడే ఉంది. గర్ల్స్లో ఫస్ట్ షేక్ పటాన్ హసీనా గారు. కంగ్రాచులేషన్స్. ఇట్లాగే మీరు చక్కగా చదువుకోవాలని కోరుకుంటూ శ్రీనివాసరావు గారు. తర్వాత మన స్కూల్ అంటే దాదాపుగా 90 నుంచి ఇస్తున్నారు. 93 వెంకట్రామయ్య ఫస్ట్ కదా, 90 అనుకున్నా లేదా 93 అయినా ఓకే, నాకు గుర్తుంది. అప్పుడు మేము కూడా ఇక్కడే కూర్చొని మేము కూడా 10th వచ్చినప్పుడు మాకు కూడా రావాలనుకునేవాళ్ళం. అట్లాగే మాకు కూడా వచ్చినాయి. మీరు కూడా గట్టిగా అనుకోండి, గట్టిగా అనుకుంటే జరిగింది. యద్భావం తద్భవతి, ఇదం మూలం జగత్. మీరు ఏదైతే మనసులో గట్టిగా అనుకుంటారో అది గ్యారెంటీగా జరిగింది. ఐఆమ్ స్ట్రాంగ్ అనుకుంటే ఐఆమ్ స్ట్రాంగ్, ఐఆమ్ వీక్ అనుకుంటే ఐఆమ్ వీక్ అనమాట. మీరు స్ట్రాంగ్, నేను గ్యారెంటీగా సాధిస్తా అనుకోండి. నేను ఐఏఎస్ కావాలి, నేను డాక్టర్ కావాలనుకోండి, ఖచ్చితంగా అవుతారు. ఓకేనా? పక్కన అశ్వీ దేవతలు తిరుగుతూ ఉంటాయి. మీరు ఏదైతే అనుకుంటారో వాళ్ళతో రాస్తుంటారు. అదే జరిగింది. అందుకని మీరు మనసులో మంచి విషయాలు, పాజిటివ్ విషయాలు గట్టిగా అనుకోండి, ఖచ్చితంగా జరిగింది. 1993 నుంచి వరలక్ష్మి మామమ్మ గారు, శ్రీని గారు మన విద్యార్థులకు అందజేస్తూ ఇప్పుడు దాకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 20 years దాటిపోయింది. వారి కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు. 10th ఫస్ట్ ప్రసన్న కుమార్. ఇక్కడికి వస్తారా, ఏడకి వస్తారా, ముందుకు వస్తారా? ఏడకి వస్తే వాళ్ళు పడతారు, వాళ్ళు పడతారు. మీరు ముందుకు రండి, మీరు ఒక హెచ్ఎం గారు రండి మేడం. ఆయన అద్భుతమైన మార్క్స్ సాధించారు. నెక్స్ట్ సెకండ్ హసీనా. ఉండరా ప్రసన్న, ఉండి అందరితో పటాన్ హసీనా సెకండ్.
ఒక్కసారి మీరు కూడా నిల్చుంటారు, అందరు నిల్చుంటే ఫోటోలు వస్తారు. ఒక్కసారి ఇక్కడ ఈ విద్యార్థులు ఇద్దరు తండ్రి లేడు, ఇద్దరికి లేదు, ఆయన కష్టపడి చదువుకున్నారు. తల్లిదండ్రుల వాళ్ళ తల్లి కష్టం మీదే చదువుకుంటున్నారు వాళ్ళిద్దరు. టౌన్లో వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది. 500 అంటే ఇక్కడ 570 వచ్చినట్టే. వాళ్ళ ఇంట్లో వాళ్ళే పని చేసుకోవాలి, చాలా ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళే కడుపు నిండిన వాళ్ళు. అట్లాంటి స్థాయిలో వీళ్ళు ఈ మార్కులు సాధించారంటే గొప్ప విషయమే. సమస్యలతో చదువుకున్నవాళ్ళు అది అది మనకి సమస్య వచ్చేది మనం ఎంత స్ట్రాంగ్గా నిరూపించాలి. నెక్స్ట్ అమ్మాయి ఒక్క నిమిషం రండి, మీకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని గోల్డ్ మెడల్ తెచ్చాను నేను. మీకు కూడా గోల్డ్ మెడల్ ఇద్దాం అనుకుంటున్నారండి. ఇదే 10th ఫస్ట్ సెకండ్ ఇదే ఎంకరేజ్మెంట్ కోసం. ఓకేనా రండి. ఓకే, ఇక్కడ కరోనా టైంలో విద్యార్థులు స్కూళ్ళకి రాకుండా ఇళ్ళ దగ్గర ఉన్నారని వాళ్ళ కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను పాఠాలు చెప్పడం. ఇప్పుడు దాన్ని సుమారుగా ఒక 25 lakhs విద్యార్థులు చూశారు. సరే, ఆ యూట్యూబ్ ఛానల్ పేరు మీదగానే ఈ ఏళ్ళకు కూడా నేను ఈ మెడల్స్ ఇస్తున్నాను. మన ఛానల్ పేరు శ్రీమన్ ఇన్ఫో అనమాట. అందులో మన పిల్లలందరూ చూస్తూనే ఉంటారు, వర్క్ బుక్స్ పాఠాలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడన్నా బడికి రాకపోయినా ఆ పాఠాలు వినొచ్చు, మీకు అర్థమైతే ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ. సార్ మళ్ళీ చెప్పండి సార్ పేర్లు. బాయ్స్ ఫస్ట్ పిట్టా ప్రసన్న కుమారు, ఇచ్చువారు డాక్టర్ మహబూబ్ ఖాన్ గారు, హైదరాబాద్ వెస్ట్ హాస్పిటల్ ఎండి గారు. నెక్స్ట్ గర్ల్స్లో ఫస్ట్ ఇక్కడే ఉంటుంది ప్రసన్న, ఒక నిమిషం ఇక్కడే ఉంటుంది. గర్ల్స్లో ఫస్ట్ షేక్ పఠాన్ హసీనాగా, కంగ్రాచులేషన్స్. ఇట్లాగే మీరు చక్కగా చదువుకోవాలని కోరుకుంటూ శ్రీనివాసరావు గారు. కూర్చో. చప్పలు కట్టండి. విజయానికి కారకులైన టీచర్స్ స్టాఫ్ కూడా ఉంటే బాగుండేది. మీ అందరితో ఫోటో దిగుదాం. మాస్టర్స్ అందరు రండి.